యేసు ఇచ్చు బహుమానము ఈ పరిచర్య ద్వారా దేవుడు మీకు ఇచ్చుచున్న మాట ఏమిటి అంటే, నేను యెషయా గ్రంథం 41:15 నుంచి కొన్ని మాటలు మీకు నేను చెప్తున్నాను ప్రతిరోజు కూడా. ఎందుకంటే ఈ సంవత్సరము వాగ్దాన వచనముగా నడిపింపు వచ్చింది నాకు. కాబట్టి ఆ వాక్యమును మూల వాక్యముగా తీసుకొని కొన్ని వివరణ మీకివ్వాలని నేను అనుకుంటున్నాను. కక్కులు పెట్టబడి, కక్కులు అంటే కత్తి, కత్తి చాణం పట్టడం అని చెప్తారు. అంటే అప్పుడైతే ఈ గ్రామంలో ఈ కాలుతో ఇలా ఒత్తితే ఒక వీల్ తిరుగుతూ ఉంటది. ఆ వీల్ తిరుగుతూ ఉంటే ఇంకొక వీల్ ఒకటి చాణం పట్టే వీల్ అది తిరుగుతూ ఉంటది. తిరుగుతూ ఉండే ఆ కత్తిని అలా పెట్టి పెట్టి షార్ప్‌గా చేస్తారు. షార్ప్‌గా ఉంటే మంచిగా కోస్తది. కూరగాయలు గానీ, మటన్ గానీ, ఫిష్ గానీ ఏదైనా కోయాలంటే టక్ 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 అని కోయవచ్చు. లేకపోతే షార్ప్ లేకపోతే కోయలేము. అంటే బాగా కష్టంగా ఉంటది. షార్ప్‌గా ఉంటే ఈజీగా టక 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 తొందరగా పని తొందరగా నడుస్తూ ఉంటది. దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను కూడా నేను షార్ప్ జేస్తాను. కొందరు షార్ప్‌గా ఉండరు. మందం, మందం అంటే సరిగ్గా పనికి పోరు. ఏదో ఒక కారణం చెప్పుకుంటూ ఇంట్లోనే ఉంటారు. బయటికి ఎక్కువ పోరు, బయట కనబడరు. అంటే చురుకుగా ఉండరు. బాగా లేజీగా, సోమరిలాగా అలాగే ఉంటారు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను నేను షార్ప్‌గా చేస్తా. షార్ప్ అంటే ఇంక ఇంతకుముందు కంటే ఇంక స్పీడ్‌గా పని నడుస్తది. స్పీడ్. అవును. మంచిగా కత్తి బాగుండే టక 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 ఆ పని నడుస్తూ ఉంటది. అలాగే నిన్ను కూడా స్పీడ్ చేస్తా. ఇంతకుముందు స్లోగా ఉన్నావో ఏమో నేను స్పీడ్‌గా చేస్తా. ఎప్పుడు మనము స్పీడ్‌గా ఉంటామో, బాగా మనకున్న వ్యాధి, బలహీనత తగ్గిపోతదండి. ఒక చిన్న సీక్రెట్ మీకు చెప్పాలనా? ఎప్పుడు మీ గురించి మీరు ఆలోచిస్తారో అదే వ్యాధి. అదే వ్యాధి. ఒకసారి నాకు బ్యాక్ పెయిన్ బాగా కష్టపడ్డాను. వాక్యం చెప్పాలంటే కూడా చాలా కష్టమైంది. అప్పుడు తమిళనాడులో ఒక పెద్ద బహిరంగ సభ. అప్పుడు మంచిగా వాడబడే టైం. అప్పుడు ఒక డాక్టర్ దగ్గర తీసుకోపోతా అని చెప్పి అక్కడ మీటింగ్ జరుగుతున్నది. మీటింగ్ జరిగితే మీటింగ్ కండక్ట్ చేసిన వ్యక్తి ఒక మంచి బిజినెస్ మ్యాన్. పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఆయనకి తమిళనాడులో. ఆయన ఈ బాధను చూసి నేను సరిగ్గా పడుకోలేక, కూర్చోలేక కష్టపడుతూ ఉండే ఒక హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. హాస్పిటల్‌కి వెళ్తే ఆ డాక్టర్ నన్ను చూసారు. చూసి టీవీలో వస్తారు గదా! ఈ సారు చాలా సార్లు నేను చూసాను టీవీలో. ఆ సారే గదా! అన్నారు. అవును. టీవీలో వస్తారంటే, "ఒక్క నిమిషం నా దగ్గర పంపండి. నేను ఆయనతో మాట్లాడాలంటే" నేను లోపల వెళ్ళాను. వెళ్తే, "సార్ టీవీలో మిమ్మల్ని చూసాను. మీరు చాలా మందికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక్కటి నేను చెప్తున్నాను. దీనిని పాటించండి. మీకు టాబ్లెట్ వద్దు, ఏం వద్దు. ఏం వద్దు. నేను చెప్పినట్టు చేయండి. మీ ఆలోచన ఈ నడుము మీద ఇక్కడ బ్యాక్ ఎక్కడ పెయిన్ ఉన్నదో అక్కడికి మీ ఆలోచన అస్సలు పోవద్దు. ఆలోచన. ఆలోచన అక్కడ పోయిందంటే నొప్పి వస్తది. ఆలోచన పోవద్దని చెప్తే, ఇది పాటించండి మీరు మంచిగా అయిపోతారంటే, అలాగే పాటించాను. 2, 3 రోజుల్లో మంచిగా అయిపోయాను. అంటే మన గురించి మనం ఆలోచించడం అదే రోగం అని నేను అనుకుంటున్నాను. బలహీనత. కొద్దిసేపు ఇలాగే ఆలోచించి ఈ చెయ్యి మీదనే మీ దృష్టి పోండి చెయ్యి నొప్పి వస్తది. నేను అనుకుంటున్నాను నేను. కాబట్టి మన ఆలోచన, మన దృష్టిని మనము డైవర్ట్ చేయాలి.
డైవర్ట్ చేయాలి. బలహీనత మనకు ఉండదు. మన గురించే మన ఆలోచన చేస్తే ఇంక హార్ట్ బీట్ మారుతది. అవయవములలో అన్నీ మనం ఏదైనా చేయగలమా? ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను. హార్ట్‌ను మీ దగ్గరే ఉంది హార్ట్. మీ దగ్గరే ఉంది. ఒక 2 గంటలు ఆపాలంటే ఆపగలమా? అని ఒక మాట నేను అడిగాను. అంటే కొద్దిగా మీరు ఆలోచిస్తారని. దైవ భయము మీలో కలుగుతదని ఈ మాట చెప్పాను. కాబట్టి కక్కులు చేయబడి షార్ప్ ఉంటే టక 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 టకనే అయితది. షార్ప్ లేకపోతే మెల్లిగా మన గురించి మనమే ఆలోచించుకుంటూ అలాగే డల్ అయిపోతాం. మన ఆలోచనను డైవర్ట్ చేయాలి. స్పీడ్‌గా మనము ఏం చేయాలి? పనులు చేయాలి. ఈ సంవత్సరము దేవుడు అలా చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వాక్యమును మనకు ఇచ్చాడు కాబట్టి తప్పకుండా మీ జీవితంలో అలా ఒక స్పీడ్ తప్పకుండా దేవుడు చేస్తాడు. ఎప్పుడు మన స్పీడ్‌గా ఉంటే ఆదాయం పెరుగుతది. సంతోషం పెరుగుతది. మన అప్పు తగ్గిపోతది. పిల్లల సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి మనం చురుకుగా ఉండాలి, స్పీడ్‌గా ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. అందుకే కక్కులు పెట్టబడి అంటే నిన్ను నేను షార్ప్‌గా చేస్తా. స్పీడ్‌గా చేస్తా అని దేవుడు అంటున్నాడు. అవును. చూడండి షార్ప్‌గా చేయాలంటే అనేక భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారు కొందరు కృపను పొందారు. కొందరిని దేవుడు రాజుగా చేశాడు. అంటే గొర్రెల కాపరిని రాజుగా చేశాడు. తర్వాత ప్రవక్త ఏలియా, ఏలియా ప్రవక్త చేతి క్రింద పనిచేసిన ఎలీషా ఆయనను గొప్ప ప్రవక్తగా చేశాడు. అబ్రహాం సాధారణ ఒక వ్యక్తిని పిలిచి నీవు దేశమునకు ప్రపంచానికి మొత్తం నీవు తండ్రిగా ఉంటావు. అబ్రహాం సంతతి మొత్తం అబ్రహాం సంతతి. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళండి అబ్రహాం సంతతి ఉన్నది. నువ్వు నీ సంతతిని లెక్క చేయలేం అని దేవుడు అన్నాడు. అలాగే లెక్క చేయకుండా అలా విస్తరించబడినది ఈ సంతతి. కాబట్టి ఈ భక్తులు వారి దగ్గర కనబడిన గుణం ఏమిటి? నోవహు అను ఒక వ్యక్తి దేవుని కృపను పొందాడు. ఆయన దగ్గర కనబడిన స్పెషల్ ఏంటిది? నీతిగా నడిచెను నోవహు. నీతి మన జీవితమును షార్ప్ చేస్తుందండి. నీతి. ఇప్పుడు కత్తి ఉండే మనము ఆ మిషన్లో బట్టి ఆ సానం బట్టి దానిని షార్ప్‌గా చేయవచ్చు కత్తిని. మనలను షార్ప్‌గా చేయాలంటే మనలని ఏ మిషన్‌లో తీసుకొని పెట్టాలి. కాబట్టి మనలను షార్ప్ చేసే కొన్ని ఉన్నవి. దేవుని ఆయుధాలు. దేవుని దగ్గర ఆ మిషన్ ఉంది. ఏంటిదంటే నీతిగా నడుస్తే మనము తప్పకుండా షార్ప్ అయిపోతాం. నీతిగా నడుస్తాయి. నోవహు దగ్గర ఉన్న స్పెషల్ ఏంటిది? నీతిగా నడిచెను. అంటే అనవసరమైన సొమ్ముకు ఆశపడరు. నీతిగా ఉంటారు. అబద్ధ సాక్ష్యం చెప్పరు. టైంకు తగినట్టు మారరు. ఇటు చెప్తారు, అటు చెప్తారు. ఈ పార్టీలో ఉంటారు. ఇటు నుంచి అటు జంప్, అటు నుంచి ఇటు జంప్. అవును. అంటే నీతిగా మనస్సు చెప్తుంది ఇది చేయకయ్యా చేయరు. ఇక్కడికి వెళ్ళకయ్యా వెళ్ళరు. అతనితో మాట్లాడకయ్యా మాట్లాడరు. అంటే నీతి ఒక వ్యక్తిని షార్ప్ చేస్తుంది. ఆ షార్పు
నోవాహును దేవుడు నీతి చేశాడు కాబట్టి ఆయన షార్ప్‌గా ఉన్నాడు. కాబట్టి అతనితో దేవుడు మాట్లాడి, మొత్తం నేను నాశనం చేయబోచున్నాను భూమిను. నీవు నీ కుటుంబం తప్పించుకొనుటకు ఒక ఓడను తయారు చేయమని చెప్తే, సోమరిలాగా ఇంట్లో ఆయన కూర్చోలేదు. చురుకుగా, స్పీడ్‌గా టకా 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 అని దేవుడు చెప్పినట్టు టకా టకా అని చేశాడు. అందరూ వచ్చి, "ఏంటిదయ్యా నీకు పిచ్చి పట్టిందా? దేవుడంట లోకమును నాశనం చేస్తాడంట." ఇతడు అంటున్నాడు, ఈయనను హాస్పిటల్ తీసుకపోతే మంచిది, మైండ్ ఏదో ప్రాబ్లం అయినట్టు ఉంది. ఇప్పుడు కూడా యేసు మరల తిరిగి రాబోచున్నాడంటే కొందరు ఏమంటారు, వీళ్ళకి ఏం పని లేదు, ఇలాగే చెప్తారండి, వీళ్ళకి పని లేదు అని చెప్పేవారు కూడా ఉన్నారు. అప్పుడు నోవహు షార్ప్‌గా ఉన్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. చురుకుగా టకా 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 అని నోవహు అన్నీ చేశాడు. దేవుడు ఆయనతో మాట్లాడిన ప్రకారము వర్షం కురిసింది. 40 రోజులు నైట్ అండ్ డే వర్షం మొత్తం ప్రపంచం మొత్తం జీవరాశులు మొత్తం చనిపోయినవి. కాబట్టి ఇప్పుడు దేవుని రాక చాలా సమీపంగా ఉండదు. నీవు కూడా షార్ప్‌గా ఉండాలి. షార్ప్‌గా ఉండాలంటే నీతి పాటించాలి. నీతి తప్పినట్టు ఎక్కడైనా నీ హృదయంలో కనబడితే చేయవద్దు. నీతి దేవుడు చూస్తున్నాడు. నీతిగా ఉన్నాడా? ఈ వ్యక్తి నీతిగా చేస్తున్నాడా? నీతి ఎప్పుడు తప్పవద్దు. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. నేను ప్రేయర్ చేస్తాను. ప్రభువా, ఒక్కసారి మీరు ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి. దీవించండి. బలహీనతను తీసివేయండి. రోగాలను తొలగించండి. ఇప్పుడే చీల్చబడిన మీ హస్తము ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరి మీద వచ్చును గాక. ముట్టండి తండ్రి. అడ్డు ఆటంకములను యేసు నామములో బంధించి ప్రేయర్ చేస్తున్నా. ఒక మిరకిల్ జరగాలి. ఈ నూతన సంవత్సరము ఆదాయం పెరగాలి, రాబడి రావాలి, పిల్లలు, కుటుంబం వారు క్షేమంగా ఉండాలి. అడ్డు ఆటంకములను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నా. కృప దయచేయండి తండ్రి. ఘనత మహిమ నీకే. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చుచున్న మార్నింగ్ డివోషన్ ఇది అన్ని రోజు చూడండి, మిస్ చేయకుండా. లైక్ చేయండి, షేర్ చేయండి. బంధువులు, తెలిసిన వారు, ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని వారందరికీ చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.